బగారా రైస్కి, బిర్యానీ రైస్కి, హైదరాబాద్ బిర్యానీ, అనిల్ గౌడ్ బిర్యానీ రైస్ వేస్తున్నారు చూడండి. మేకింగ్ స్టైల్ మీకు చెప్తే ఫార్ములాలన్నీ మళ్ళీ మీరు మా ఫాలోఅప్ గారని వేస్తలేము. మంచి మంచి ఫార్ములాస్ ఇందులో ఉన్నాయి. ఎదురు చూస్తున్నారు బిర్యానీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కొత్తగా కరెంట్ స్టవ్ ఫ్రమ్ దుబాయ్ ఇండెక్స్ అని ఒకటి లాంచ్ అయింది. దాన్ని ఈరోజు మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం. దేశ ప్రధాని గారు కరెంటు వాడండి, పెట్రోల్ తగ్గినందుకు, గ్యాస్ తగ్గినందుకు మేము ఇది కరెంటు ఉపయోగించుకుంటున్నాం. మళ్ళీ చెప్పండి మీరు చెప్పాలనుకున్నది. దేశ ప్రధాని గారు కరెంటు ఉత్పత్తి తెలంగాణలో మన ఇండియాలో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఎల్పిజి తక్కువ చేయండి, కరెంటు యూజ్ చేయండి అని చెప్పారు. నేను దాన్ని ఫాలో అయ్యాను. థ్యాంక్ యూ మీరు మంచి మెసేజ్ ఇచ్చారు. జాలి బాబా గారు మంచి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన దేశ ప్రధాని మోడీ గారు ఎల్పిజి బయట దేశాల యుద్ధాల వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఇండక్స్ స్టవ్ వాడమని పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా మేము ఈరోజు అందరం కలిసి శంకర్ గారు ఆధ్వర్యంలో అబ్బా మా షెఫ్ అనిల్ గౌడ్ గారు ఈరోజు హైదరాబాద్ బిర్యానీ. మీరు మీ సందేశం ఇవ్వండి సార్ ఒక్కసారి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సంతోషం. భారతదేశంలో అనేది చాలా అనేకంగా నష్టాలు జరుగుతున్నాయి, ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, ఎన్నో అవుతున్నాయి. దీనివల్ల మన మోడీ గారు వచ్చేసి ఏది పట్టించుకోకుండా, ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఒక విశేషం ఇచ్చిండు మనకి. చిన్నది పెట్రోల్ తక్కువ వాడాలి, ఇంకోటి గ్యాస్ అనేది తక్కువ. మనకి వేరే దేశాల్లో యుద్ధం జరుగుతున్నాయి కాబట్టి మనకి తక్కువ వాడాలని ఒక చిన్న సందేశం బోలాలో ఇవాళ డెమో పీస్ తీసుకురమ్మన్నందు కొంతమందికి చెప్తే వాళ్ళు మనకి ఇచ్చారు. ఇన్స్పైర్ అవుతారని మనకి గ్యాస్ ఉపయోగం కాకుండా ఇండక్షన్ స్టవ్ అనేది ఒక ఆల్ ఇన్ వన్ లెక్క టైప్ చేసి ఒక. థ్యాంక్ యూ అన్నగారు. ఈరోజు మా అందరికీ మీరు భోజనం తినిపిస్తున్నారు కాబట్టి ఈరోజు మాకు మీరు భోజనం తినిపిస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్స్ అన్నగారు. సంతోషం. మీ చేతితో మేము ఈరోజు బిర్యానీ తింటున్నామంటే చాలా సంతోషం. మేము ఎక్కడనో ముందు అయిన తర్వాత ఎక్కడెక్కడనో వెళ్ళి బిర్యానీ తింటాం. ఈరోజు అనిల్ గౌడ్ గారు వాళ్ళ సందర్భంలో మాకు భోజనం ఏర్పాటు చేశారు. మటన్ బిర్యానీ తింటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మా మేడం ఇవ్వాలా?